ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఆఫ్లైన్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ ఏ టైం నుంచి ఇస్తారు అనే దాని గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజున 57,462 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,998 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,94,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ ఏ టైం నుంచి ఇస్తారు అని అడుగుతున్నారు. కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. కాకపోతే హోమం ప్లస్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రెండూ కలిపి ఆఫ్లైన్ లో ఇస్తారండి. అయితే ఈ టికెట్స్ ని అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో హోమం జరిగే ప్లేస్ లో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఈ టికెట్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ టికెట్స్ ని పొందడానికి తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచే ఆ కౌంటర్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని తీసుకొని హోమం అనంతరం తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా కంపల్సరీ ఈ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో ఉండాలండి. ఒక మొబైల్ నెంబర్ ని మీరు ఎంటర్ చేసుకొని ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఇద్దరికి కలిపి ఈ హోమం టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఆ ఇద్దరు పర్సన్స్ ఈ కౌంటర్ దగ్గర ఉండాలి అండ్ ఆ ఇద్దరు పర్సన్స్ దగ్గర ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు ఎటువంటి టికెట్స్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మీతో పాటుగా ఈ హోమం జరిగే ప్లేస్ కి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్ లో రోజుకి 50 టికెట్స్ చొప్పున మాత్రమే ఇస్తారండి. అవి కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే ఎవరైతే ముందుగా వస్తారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హోమం ప్లస్ 300 రూపీస్ టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొందాలి అనుకుంటారో ఆ భక్తులు తెల్లవారుజామున 4 గంటల కల్లా ఆ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు ఆ రోజుకు సంబంధించి హోమం ప్లస్ 300 రూపీస్ టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొంది అదే రోజు మీరు ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్ లో తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి హోమానికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి కలిపి 1000 రూపాయలు మీరు అక్కడ పే చేసి హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో తీసుకోవాలి. ఇలా ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు ఈ హోమం టికెట్స్ ని పొందినటువంటి భక్తులు ఆ రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ జరిగే ఆ హోమంలో పాల్గొనాలి. హోమం అయిపోయిన తర్వాత మీ యొక్క హోమం టికెట్ పైన అక్కడ ఉన్న టీటీడీ స్టాఫ్ మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు ఒక సీల్ అనేది వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారండి. అలా సిగ్నేచర్ చేశాక సీల్ వేయించుకున్న ఆ హోమం టికెట్ ని తీసుకొని మీరు అక్కడి నుంచి తిరుమలకి చేరుకున్నాక 300 రూపీస్ క్యూ లైన్ లో మధ్యాహ్నం 3 గంటల
గంటల స్లాట్ టైంలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసి ఆ 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్లేటప్పుడు ఒక్కో పర్సన్కి దర్శనానికి 300 రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి 600 రూపాయలు అక్కడ పే చేసి ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్స్ని తీసుకొని ఆ టికెట్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో ఆఫ్లైన్లో హోమం టికెట్స్ని పొందినటువంటి భక్తులు అలిపిరి వద్ద హోమానికి ఇద్దరికి కలిపి 1000 రూపాయలు పే చేయాలి. అలాగే తిరుమలలో 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్లేటప్పుడు ఆ ఇద్దరికి కలిపి ఆఫ్లైన్లో 600 రూపాయలు పే చేయాలంటే టోటల్గా తిరుపతి అండ్ తిరుమలలో ఈ హోమం ప్లస్ 300 రూపీస్ దర్శనంకి ఇద్దరికి 1600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ మాత్రమే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ రెండూ కలిపి ఆఫ్లైన్లో ఇస్తున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్లో పొంది హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సాయినాథ్ రెడ్డి గారు తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అయితే ఉంటాయండి. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల కల్లా ఈ కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటలకి ఈ కౌంటర్స్ ని ఓపెన్ చేస్తే రూమ్స్ అవైలబుల్ ఉన్నంత సేపు ఈ కౌంటర్స్ అనే ఓపెన్ లో ఉండి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. రూమ్స్ అవైలబుల్ లో లేవు అంటే రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి అంటే ఈ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. తిరిగి సాయంత్రం సమయంలో రూమ్స్ కన్నా మళ్ళీ అవైలబుల్ లో ఉన్నాయి అంటే ఆ రూమ్స్ ని మళ్ళీ భక్తులకు అలాట్ చేయడానికి సాయంత్రం సమయంలో కూడా అంటే ఈవినింగ్ టైమ్ లో కూడా ఈ కౌంటర్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అది డిపెండ్ ఆన్ రష్ అండ్ డిపెండ్ ఆన్ అవైలబిలిటీ రూమ్స్ ని బట్టి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నర్మదా గారు 50 రూపీస్ రూమ్స్ కొండ పైన ఆన్లైన్ బుకింగ్ ఉంటుందా, ఉంటే ప్లీజ్ షేర్ లింక్ అని అడుగుతున్నారు. తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ ప్రైజే 100 రూపాయల నుంచి ఉంటుందండి. అంటే 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. 1 100 రూపాయల రూమ్స్, 2 999 రూపాయల రూమ్స్, 3 1518 రూపాయల రూమ్స్. తిరుమల అకామిడేషన్ ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ మాత్రమే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉంటాయి. ఇకపోతే తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2 కేటగిరీస్ లో రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. కేటగిరీ ఏలో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్ ఉంటాయి. కేటగిరీ బిలో 1000 రూపాయల రూమ్స్, 1518 రూపాయల రూమ్స్ ఉంటాయి. మీరు కేటగిరీ ఏలోనా లేదా కేటగిరీ బిలోనా ఏ కేటగిరీకి సంబంధించి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు కేవలం ఆ కేటగిరీని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ ఏలో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అంటే 50 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటే ఆ రూమ్ ని మీకు అలాట్ చేస్తారు. లేదు 100 రూపాయల రూమ్స్ గాన అవైలబుల్ లో ఉంటే ఆ రూమ్స్ ని మీకు అలాట్ చేయడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేవలం కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోగలరండి. అలాగే నెక్స్ట్ క్వీన్ గారు మేడం స్టెప్స్ మీద వెళ్లే వాళ్ళకి టికెట్స్ ఏ టైం దాకా ఇస్తారు అని అడుగుతున్నారు. ముందుగా అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడైనా ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అయితే రాత్రి 9 గంటలకి ఈ 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడ ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఉదయం 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు శ్రీవారి సేవ జూన్ మంత్ ఏ డేట్ రిలీజ్ చేస్తారు అండి అని అడుగుతున్నారు. ప్రతి నెలలో కూడా శ్రీవారి సేవని 27వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ ఏప్రిల్ 27వ తారీఖున రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ రోజు సండే పబ్లిక్ హాలిడే కాబట్టి జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ ఆ ముందు రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ అంటే ఏప్రిల్ 26వ తేదీ కానీ లేదా 28వ తేదీ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్
పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కృష్ణ చైతన్య గారు గుడ్ ఎక్స్ప్లెనేషన్ మేడం. వన్ డౌట్, వైఫ్ అండ్ హస్బెండ్ షల్ బి సెపరేట్లీ ఎన్రోల్ ఫర్ రిజిస్ట్రేషన్, సో దేర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎనీ వన్ గెట్స్ సెలెక్టెడ్ ఇన్ డిప్ ఆర్ బోత్ గెట్ సెలెక్టెడ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నారు. మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఇద్దరికి లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఈ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఇద్దరికి కలిపి ఒకేసారి లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రెండు వేరు మొబైల్ నెంబర్స్తో సపరేట్ గా ఆన్లైన్ లక్కడిప్లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఆన్లైన్ లక్కడిప్లో సెలెక్ట్ అవుతారో ఆ సింగిల్ పర్సన్ మాత్రమే ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన ఆ పర్సన్ టికెట్ ద్వారా ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.